ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుడుతోంది. నేటి నుంచి రేషన్ షాపులు పునః ప్రారంభిస్తోంది. లబ్ధిదారులకు రేషన్ షాపుల వద్దే పంపిణీ చేస్తోంది. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునః ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల దగ్గరే రేషన్ సరుకులు అందిస్తామని చెప్పారు. గతంలో డోర్ డెలివరీ పేరుతో అవకతవకలు జరిగాయని, రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి మాఫియాను నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. తన పాలనలో మాఫియా ఆగడాలు సాగవన్న చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. మాఫియాలు జాగ్రత్తగా ఉండండి, ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు, మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా. రేషన్ షాపుల పునఃప్రారంభం కార్యక్రమం పిఠాపురంలో ప్రారంభిస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. షాపుల దగ్గరే లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు మంత్రి. రాష్ట్రంలోని 29,760 చౌక ధరల దుకాణాల నుంచి రేషన్ పంపిణీ జూన్ 1వ తేదీ నుంచి 15వ పంపిణీ చేస్తామని చెప్పారు మంత్రి నాదెండ్ల. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపులు ఈ 15 రోజుల పాటు తెరిచి ఉంటాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.